యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు ఈరోజు నవ తెలంగాణ పత్రికల్లో ఉన్నాయి. నవ తెలంగాణ పత్రికలు ప్రధానమైన మనం ఒక వ్యాసం వచ్చిందండి, ఇంటర్నేషనల్ సంబంధించింది. దాని గురించి మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేద్దాం. నాతో పాటు మా మిత్రులు కృష్ణకుమార్ బద్దుల, వీరు అడ్వకేట్ అండి, సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, అదే రకంగా వామపక్ష ఉద్యమ యోధులు కూడా. అయితే ఈరోజు మనం చూసే హెడ్డింగ్లో కరేబియన్లో స్విచ్, కరేబియన్లో అంటే స్విచ్ అట, వెనుజులాపై దాడులకు అమెరికా సన్నాహం. కరేబియన్ అంటే ఏంటనేది మీ సందేహమా? ఏం లేదండి, కరేబియన్ సముద్రం చుట్టూ పరిసర ప్రాంతాల్లో అమెరికా కానీ, నెదర్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇతర దక్షిణ అమెరికా సంబంధించిన దేశాలున్న ప్రాంతాన్ని కరేబియన్ ప్రాంతం అంటారు అన్నట్టు. ఆ ప్రాంతంలో స్విచ్ పెట్టిందట. ఏ ప్రాంతంలో? వెనుజులా అనే దేశం మీద దాడులకు అమెరికా సన్నాహం చేస్తుందని జనరల్గా ఈరోజు టీవీలలో, సోషల్ మీడియాలో చదువుతున్న వాళ్ళకి అంతా తెలుసు. దీని మీద ఒక శాస్త్రీయ విశ్లేషణ మనం చేసే ముందు మనకి ఈ మెయిన్ అంటే నిన్న ఇరాన్ పైన దాడులు, తర్వాత వెనుజులాపై దాడులు ఒక తిరిగినే ఉంటాయా? అమెరికా ఉద్దేశం ఏముంటుంది సార్? అంతే. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగట్లేదు, సూర్యుని చుట్టూ అసలు తిరగట్లేదు, చంద్రుడు తన చుట్టూ తాను తిరగట్లేదు అన్నట్లు ప్రపంచ మానవాళి చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర కానీ, ప్రపంచ రాజకీయాలు కానీ పెట్రోల్ చుట్టూ తిరుగుతుందండి. పెట్రోల్ ఇరాన్లో పుష్కలంగా ఉన్నది కనుక ఇరాన్ని లొంగ తీసుకోవడానికి మన దాడులు చేసింది. సేమ్ ఇప్పుడు అంతే, ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడ చీమలు ఈగలు వాళ్తాయి. సేమ్ అక్కడే ఈ ప్రపంచంలో రష్యాలో అరబ్ దేశాల కంటే అత్యంత సహజ సంపద, క్రూడాయిల్ సంపద కలిగిన ప్రాంతం వెనుజులా. చిన్న దేశం, ఆ చిన్న దేశం ఒక రాష్ట్రంలాగా ఉంటుంది. ఆ జనాభా ఎంత అండి? కేవలం 3,20,00,000. 3,20,00,000. అరే మన తెలంగాణలో కూడా లేరు అంత తక్కువ జనాలు. అంత తక్కువ జనాల మీద ప్రపంచంలో ఎక్కడ లేని పెట్రోల్ సంపద అక్కడ ఉన్న కనుక ఆ పెట్రోల్ సంపదని దొబ్బడానికే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాద అయిన ట్రంప్ చేస్తుండు. సరే, ఇది ఎం కోటేశ్వరరావు గారండి, అంతర్జాతీయ విశేషాల మీద అపారమైన అనుభవం. ఎప్పటికప్పుడు మనకు ప్రపంచంలో జరిగే సకల అంశాల మీద ఎప్పటికప్పుడు మనల్ని చైతన్యపరుస్తున్నటువంటి ఆ సీనియర్ జర్నలిస్టు. వారి ఫోన్ నెంబర్, ఎం కోటేశ్వరరావు ఫోన్ నెంబర్ 8331013288 8331013288. ఇది ఆయన గారు ఫోన్ నెంబర్ అండి. మాదక ద్రవ్యాల మూటలను అరికట్టే సాగుతో వామపక్ష పాలన వెనుజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైన విరుచుకుపడొచ్చునని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపడం తప్ప తమ లక్ష్యం కాదని చెప్తున్నప్పటికీ ఎవరు నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీ మోహరించినట్లు వార్తలు వచ్చాయి. వెనుజులా భూభాగంలో ఉన్న మాదక ద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరు ప్రశ్నకు మీరే చూస్తారు కదా అంటూ ట్రంప్ చెప్పడాన్ని బట్టి అమెరికా అంతర్యం స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కరేబియన్ సముద్రంలో ఒక పడవపై అమెరికా మిలిటరీ దాడి చేసి 11 మందిని చంపివేసింది. వారికి మదురకు సంబంధం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నది. వెనుజులా నుంచి వచ్చిన మోటార్ బోటులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్ కథ చెప్పాడు. ఆ మూట అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల ఆక్రమణలకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తర్వాత పోర్టారికోకు 10 F-35 రకం యుద్ధ విమానాలు అమెరికాకు తరలించింది. ఇప్పుడు సాగులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసే ఇరాక్ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గాన్ని పాల్పడేందుకు పూనుకున్నాడని అనేక దేశాల స్వల్పమని చెప్పాడు. అమెరికాలో వెనక్కి తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి $5 కోట్ల ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే.
1998లో హ్యూగో చావేజ్ నాయకత్వంలో వామపక్ష అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు కూలదేశంగా మితవాద నేతలు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలను పనిచేయటం లేదు. ఇప్పుడు మాదక ద్రవ్యాల పేరుతో మరో కుట్రకు తెరలేపారు. ఇదండి ఇప్పుడు ఇక్కడ మనం ముందే అనుకున్నట్లు పెట్రోలు మీద దెబ్బతీసే లెక్క అన్నట్టు. ఈ ప్రపంచంలో భూగోళం మీద ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ భూగోళం మీద ప్రపంచంలో పెట్రోలు అంటే క్రూడ్ ఆయిల్ ఏదైతుందో క్రూడ్ ఆయిల్ కేవలం 125 సంవత్సరాల వరకే మానవుడికి అందించే అవకాశం. మొత్తం భూగోళం ఉన్నదంతా పీల్చి పిప్పి చేసేస్తున్నాం మనం, పీల్చి పిప్పి చేసేస్తున్నాం. ఇప్పుడు రష్యాలో ఉన్నది, రష్యాలతో పాటు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నది, ఇక్కడ వెనుజులా ఎక్కువ ఉన్నది. వెనుజులా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడు మొన్నటిదాకా అమెరికాడు వాడు ఆయిల్ తీసుకోవడం తగ్గించుకున్నాడు, అసలు తీయలే. ఇప్పుడు స్టార్ట్ చేసిండు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి రోడ్లు వేసేసిండు. ప్రపంచ బ్యాంకుడు ఆర్థిక సహాయంతో ప్రపంచంలో 102 క్రూడ్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళ వస్తువులు ఉత్పత్తి మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయాలంటే రోడ్లు ఉండాలి కనుక మొత్తం రోడ్లన్నీ వేస్తూ ఉన్నాం. వేసే క్రమంలో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ జరగాలి జరగాలంటే ఆయిల్ కావాలి కనుక ఆయిల్ అత్యవసరం కనుక ఆయిల్ ఎక్కడెక్కడ దేశాలు ఉన్నది. ఇప్పుడు అరబ్ దేశాలు ఉన్నాయి, దుబాయ్ ఉన్నది, పేరుకు దుబాయ్ షేకులు ఏదైనప్పుడు కూడా మొత్తం కంపెనీలన్నీ అమెరికన్ సామ్రాజ్యవాదులే, వాళ్ళ పెట్టుబడులన్నీ అమెరికాలోనే ఉంటాయి. వీళ్ళ మార్గం అంతా అట్లనే అవుతారు, వాళ్ళ చేతిలో గుప్పెట్లు ఉండిపోయారు. ఎవరైతే ఇరాన్ లాంటి దేశాలు ఉండో వాళ్ళని కక్ష కట్టుకొని ఇప్పుడు దాడులు చేయడం అనేది అన్నట్టు. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఇప్పుడు కూడా అంటే ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సంపదను తరలించడానికి రైలు మార్గాలు రోడ్లు వేసినట్టు ఎగ్జాక్ట్లీ అట్లనే. ఇప్పుడు భారతదేశంలో మన ప్రక్కన చైనా ఉన్నది, చైనాలో రైళ్లు లేకుండే మనకాడు ఉన్నాయి, చైనాలో రోడ్లు లేకుండే మనకాడు ఉన్నాయి, చైనాలో టెలిఫోన్లు లేకుండే మనకాడు ఉన్నాయి, చైనాలో ఉక్కు పరిశ్రమ లేకుండే మన దగ్గర బిలాయ్ ఉక్కు పరిశ్రమ ఉన్నాయి. అట్లా అప్పుడు ప్రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాది మార్కెట్ కోసం వాడు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాన్ని కొల్లగొట్టుకోవడానికి వాడు రాజ్య విస్తరణ కోసం ఏం చేసిండంటే అవన్నీ చేసిండు అన్నట్టు. ఇప్పుడు వీడు మార్కెట్ని పెంపొందించుకోవడానికి అమెరికన్ సామ్రాజ్యవాది వీడేం చేస్తుండంటే ఇట్లా ఇస్తుండ అన్నట్టు. దీంట్లో ఇక వేసే క్రమంలో ఇక ఏమున్నదండి, ఇప్పుడు అక్కడ ఏమున్నది, ఇప్పుడు ఏమంటుండంటే అమెరికాలోట సర్వనాశనం అవడానికి మాదక ద్రవ్యాలు సర్వనాశనం అవడానికి కారణం వెనుజులాట. అమెరికాలో ఎట్లా డ్రగ్స్ తోటి ఒక 11 మంది డ్రగ్స్ పట్టుకొని పోతుంది కనుక కాల్ చేసిండారు. అసలు వీడెవడు ఎక్కడ అమెరికా ఎక్కడ వెనుజులా? ఆ సముద్ర మార్గం పోతున్నప్పుడు నువ్వు పట్టుకోవాలా, నీకు ఆ హక్కు లేదు, అయినా నువ్వు పట్టుకోవాలా. పట్టుకొని ఏం చేయాలంటే పట్టుకున్న తర్వాత నువ్వు ప్రపంచ కోర్టు ఉన్నది, అంతర్జాతీయ కోర్టులో విచారణ, ఇంటర్పోల్ ఉన్నది, అక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ ఎవరన్నా పట్టుకున్నారు వాళ్ళు గోర్లు పరీక్ష చేస్తున్నామా లేదా, వెంట్రుకలు పరీక్ష చేస్తున్నామా లేదా, బ్లడ్ శాంపిల్స్ చూస్తున్నామా లేదా, డ్రగ్స్ తీసుకున్నాడని మనం పసిగడుతున్నామా లేదా, సినిమాక్టర్లు మనం చూస్తున్నాం కదా. డ్రగ్స్ పట్టిన తర్వాత ఏమేమి డ్రగ్స్ అని మనం చూపెడుతున్నా, ఇదంతా ఏమి లేదు. వెహికల్ మీద పౌరులు పోతుంటే అకారణంగా వీడు చంపడానికి వీడికి ఎవడిచ్చిండు హక్కు? ఐక్యరాజ్య సమితి ఇచ్చిందా, ప్రపంచ కోర్టు ఇచ్చిందా? ఏం లేదు. దాడి దుర్మార్గం, రౌడీ అన్నట్టు, ఇంటర్నేషనల్ రౌడీ, కరుడుగట్టిన యుద్ధోన్మాది అమెరికన్ సామ్రాజ్య ట్రంప్ అంటే హెచ్చరిక చేయడానికి బిడ్డ, నేను 35 కోట్ల మంది మా అమెరికన్ ప్రజానిక్యం ఏదైతుందో మా దగ్గర 36 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఇప్పుడు చిత్కలు పడిపోయినాం. అక్కడిక్కడ 33 దేశాలు యుద్ధాలు చేసి ఆయుధాలు అమ్ముకున్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా భర్తీగాట్లే. రష్యాలో 1,70,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంటుంది. అది ఆసియా ఖండం నుండి యూరోప్ ఖండం వరకు విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద దేశం అది. ఆ దేశంలో 80% అసలు మానవుడు సంచరించట్లే. కేవలం 14 కోట్ల మంది ఉన్నారు. ఆ 14 కోట్ల మంది కూడా మెల్ల తగ్గిపోతూ ఉన్నారు. బహుశా కొన్ని రోజులు ఇట్లనే ఉండేదైతే రష్యా ప్రజానికం అనేది ఉండరు, అంతరించిపోతుంది. అక్కడ జనాల సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే లేదు ఉక్రెయిన్కు రష్యాకు వారు
నేను గెలిచిన తెల్లారే బంద్ చేపిస్తానన్నాడా? ఇప్పుడు ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలైంది. అయిపోయిన తర్వాత అలస్కాలో వీడు మీటింగ్ పెట్టి, ఇగో మేము మా కంపెనీలు మొత్తం మీ పెట్రోలు క్రూడ్ ఆయిల్ వీటి దగ్గర మేము కంపెనీలు పెడతాం, మాకు మీరు సహకరించండి అని ఒప్పందానికి వచ్చండి అన్నట్టు. అయితే ఇప్పుడు అమెరికా, రష్యా, అమెరికా, చైనా, భారత్ ఇప్పుడు ఒకటైంది కదా. అమెరికా, భారత్, చైనా ఒకటైన తర్వాత చైనాలో నిన్న మొన్న మీటింగ్స్ చూసిన తర్వాత వాడికి ఆశ కూడా తప్పిపోయింది. ఆశ కూడా తప్పిపోయి భారతదేశంలో ఉన్న భారత ప్రజానీకాన్ని చెప్పకుండా, ప్రతిపక్షాలు చెప్పకుండా అమెరికాను మోదీ ఏం చేసిందంటే ఈ ట్రంప్ను పట్టుకొని ఒకప్పుడు జపాన్ మీద దురాక్రమణ చేసిన, జపాన్ పట్టుకొని, ఆస్ట్రేలియా పట్టుకొని, పసిఫిక్, ఆసియా ప్రాంతంలో, హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లో చైనాని కట్టడి చేద్దాను వంకతోటి వీళ్ళంతా క్వాడ్ అని ఒక కమిటీ ఏర్పడి చైనాని ఆక్రమించి, చైనాని కూడా భారతదేశం కంటే చాలా పెద్దది, సైనిక సంపద, ఆహార సంపద, ఔషధ సంపద, రకరకాల సంపద అన్ని రకాల్లో అమెరికాని మించి ఉన్నది కనుక దాన్ని కూడా మింగాలని ప్లాన్ వేసిండు. కానీ అప్పటి వరకు విన్న తర్వాత ఇప్పుడు అమెరికాకి మనం ఒక మీద దెబ్బ మీద లాస్ట్ మొన్న పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేయించి, యుద్ధంలో కూడా మనల్ని చంపించిన తర్వాత అకారణంగా అనవసరంగా వాడు జోక్యం చేసుకొని ఆపడం, ఇవన్నీ చికాకు అంతర్జాతీయంగా కూడా చైనా, రష్యా, ఇతర దేశాలు మొత్తం ఒకటవడం వల్ల గత్యంతరం లేక చైనాతోటి భారతదేశం ఆర్థిక సంబంధాలు ఉంటే తప్ప మనగలేని స్థితిలో ఇప్పుడు చైనాతోటి చలిమైపోయారికి చైనాని మింగుదామంటే భారత్ మనకు సహకరించట్లేదు, రష్యాని మింగుదామంటే భారత్ మనకు సహకరించట్లేదు, రష్యా వీళ్ళంతా ఒకటైనరు. ఇప్పుడు వేరేది లేదు, మనకు ఆల్టర్నేటివ్ వెనుజులాలో మాత్రమే పెట్రోల్ ఉన్నది, క్రూడ్ ఆయిల్ ఉన్నది. ఆ క్రూడ్ ఆయిల్ ఎత్తుకపోవాలని వీడి దుష్ట తలంపు. ఆ తలంపులో భాగంగా ఇప్పుడు అక్కడ టెర్రరిస్టులు అంటే ఇది మాదక ద్రవ్యాల ఉగ్రవాదులు అన్నట్టు, అంటే డ్రగ్స్ టెర్రరిస్టులు ఆ దేశంలో కాకుండా మా దేశం కూడా నాశనం చేయడానికి తిరుగుతుందన్నమాట. అబద్ధం. ఈరోజు చూడండి, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంటాయి అమెరికాలో, కింద బిచ్చగాళ్ళు ఉంటారు. 8 అయితే సాయంత్రం అయితే కొన్ని నిగ్గుర ప్రాంతాల్లో తిరగొద్దని అక్కడ బోర్డులు ఉంటాయి, మాకు సంబంధం లేదని పోలీసులు హెచ్చరికలు చేస్తారు. ఎవడన్నా బెగ్గర్స్కి ఎవరన్నా సహాయం చేద్దామంటే వాడు ఏ చేతుల్లో తుపాకు ఉంటుందో వాళ్ళకి తెలియదు. పోయిన సంవత్సరం 1,00,000 కాల్పులు జరిగినాయి, 25,000 మంది జనాలు చచ్చిపోయినారు. ఎవరి దగ్గర ఒబామా నిలబడ్డప్పుడైతే అసలు ఆయుధాలు లేకుండా దేశాన్ని మనం సురక్షితం చేద్దామంటే తిరగబడ్డారు జనాలంతా తిరగబడ్డారు. మొత్తం క్రైమ్ అయి ఉన్నది అమెరికా మొత్తం. హింసాత్మకత, సినిమాలు చూస్తేనే హింసే, నిజ జీవితం హింసే. మీరు రద్దు చేస్తే మిగతా మా మీదే పడి వస్తే ఎట్లా అంటే 35 కోట్ల మంది అమెరికన్ ప్రజానీకంలో 35 కోట్ల అమెరికన్ ప్రజానీకంలో 1,00,000 కోట్ల ఆయుధాలు ఉన్నాయి. 1,00,000 కోట్లు ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలని అదుపు చేసుకోలేవు, డ్రగ్స్ని అదుపు చేసుకోలేవు. ఆఫ్ఘనిస్తాన్లో పాపి పండించేది నువ్వే అమెరికా, అక్కడిని నల్లమంది తెప్పించుకునేది నువ్వే అమెరికా, అక్కడిని దాన్ని హెరాయిన్ ఇప్పించేది నువ్వే అమెరికా. ఇతర దేశాలలో టెర్రరిస్టులు గుడారాలు పెట్టేది అమెరికా, డబ్బులు ఇచ్చేది అమెరికా, ఇతర దేశాలకు సప్లై చేసేది అమెరికా. ఇప్పుడు వెనుజులా ఒక చిన్న రాష్ట్రం అండి, అతలా కుతలం అయిపోయినదండి. 1522లో స్పెయిన్ నుండి స్వాతంత్రం తెచ్చుకున్నారు, 1811లో ఫ్రెంచ్ నుండి స్వాతంత్రం తెచ్చుకున్నారు. అయినా 1811లో 1930 వరకు కూడా ఒక రాజ్యాంగం మంచి చెడు లేకుండా తిరుగుబాట్లు. అక్కడ ఒక సుప్రీంకోర్టు మీద అయితే ఒకడు వెహికల్ తీసుకుపోయి బాంబు వేసి వాడు అరెస్ట్ చేయబడ్డాడు అన్నట్టు. అక్కడ రకరకాల హింసా ప్రవృత్తులతో ఉంటే ఏదో లక్కుల వాళ్ళకు పెట్రోల్ వెళ్ళడం, క్రూడ్ ఆయిల్ మొదలు పెట్టిన తర్వాత అక్కడ మంచిగా అవుతాడు. క్రూడ్ ఆయిల్ లో ఉన్నటువంటి వివిధ మూలకాల యొక్క రహస్యం అవి ఏమున్నది అయ్యా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉన్నది అనుకో, క్రూడ్ ఆయిల్ తీసేసిన తర్వాత మీరు చూడండి, ఎప్పుడన్నా మనం ఉదాహరణకి మనకు చీమ గడ్డ అయింది అనుకో, ఇట్లా వస్తే చీమ ఎట్లా వెళ్ళుద్ది? రక్తం నల్ల రక్తంతో ఎట్లా వెళ్ళిద్దో అక్కడ మట్టి కొన్ని ప్రాంతాల్లో బాయి లోతు తీద్దాం అనుకున్నా, లేదా బోర్ వేసుకున్నా ఆ క్రూడ్ ఆయిల్ ఇట్లా తనుకొని వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ తనుకొని వచ్చిన దాంట్లో
కొంత భాగం తీసేస్తే డ్రాంబర్ వెళ్ళుద్ది, డ్రాంబర్ కొంత భాగం తీసేస్తే కొంత భాగం మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసేస్తే డ్రాంబర్ లాంటి నల్ల ఆయిల్ ఉంటుంది కదా, ఇంజన్ ఆయిల్ వెళ్ళుద్ది. ఆ ఇంజన్ దాంట్లో మళ్ళీ కొంత ప్లాస్టిక్ వెళ్ళుద్ది. గట్టిది తీసేస్తే ప్లాస్టిక్. ఈరోజు మొత్తం ప్రపంచంలో ప్లాస్టిక్ లేని యుగం, ప్లాస్టిక్ యుగం కదా. ప్రపంచంలో మొత్తం ప్లాస్టిక్ సప్లై చేయాలన్నా అదే కావాలి. ప్లాస్టిక్ కొంత వెళ్ళుద్ది. ప్లాస్టిక్ వెళ్ళినంత ఇంజన్ ఆయిల్ వెళ్ళుద్ది. ఇంజన్ ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత చలో దాంట్లో గ్రీస్ వెళ్ళుద్ది. గ్రీస్ తెలుసు కదా, గ్రీస్ వెళ్ళుద్ది. గ్రీస్ తోటి మనం వ్యాజులను తయారు చేసుకునేది, వ్యాజులకు సంబంధించిన వెళ్ళుద్ది. తర్వాత ఇంజన్ ఆయిల్ లాగానే ఇప్పుడు మీకు థిన్నర్ పెయింట్స్ కలిపేది ఉంటుంది కదా, పెయింట్స్ దాంట్లోనే వెళ్తాయి. రంగులు పెయింట్స్ దాంతో ఏసైడ్ పెయింట్, ఆప్కోలైక్ పెయింట్ అవి ఉంటాయి కదా. ఈ పెయింట్స్ అంతా దాంట్లో వెళ్ళుద్ది. దాంట్లో వెళ్ళిన తర్వాత డీజిల్ ఆయిల్ వెళ్ళుద్ది. డీజిల్ ఆయిల్ వెళ్ళిన తర్వాత పెట్రోల్ వెళ్ళుద్ది. దాంట్లో కిరోసిన్ వెళ్ళుద్ది. దాంట్లోండే విమానాలకు పెట్టే లిక్విడ్ వెళ్ళుద్ది. ఇట్లా మానవ జాతి ఈరోజు ఇంత అభివృద్ధి దిశకు పోవడానికి క్రూడ్ ఆయిల్ అనేది చాలా కీలకమైనట్టు. ఈ కీలకమైన ఈ విషయంలో అంటే ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు అక్కడ టెర్రరిస్టులు లేరు, ఎవరు లేరు, కానీ వీడు ఏమంటాడంటే, వీడు ప్లాన్ ఏంటంటే ఇరాకులో రసాయన ఆయుధాలు ఉన్నాయని ఇరాకుని మింగడానికి, ఇరాకుల ఆయిల్ దొబ్బడానికి అప్పుడు జార్జ్ బుష్, ఇప్పుడు ట్రంప్ ఉన్నట్టు అప్పుడు జార్జ్ బుష్ ఏం చేసిందంటే రసాయన ఆయుధాలు ఉన్నాయని ఆ కారణంగా రష్యా ఇరాక్ మీద పడి కువైట్కి వాళ్ళకైతే చిన్న వివాదం వచ్చింది. వీళ్ళు పరిష్కరించుకుందరు. వాళ్ళు అరబ్ దేశాలు. అట్లా కాకుండా కొండ వచ్చిన అమెరికా కూడా ఆసియా దేశం మీద వచ్చి సద్దాం హుసేన్ పట్టుకుపోయి చంపిపడేసి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసి లాస్ట్కి అక్కడ రసాయన ఆయుధాలు లేవని ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి దేశాలు ఇవన్నీ నిర్ధారణకు వచ్చినాయి. ఇప్పుడు కూడా అక్కడ డ్రగ్స్ అనే నెపంతో ఇప్పుడు అక్కడ ఎవరైతే మధురో అన్నట్టు ఆయన ఉన్నాడో ఆయనను కూడా అట్లే సద్దాం హుసేన్ లాగా ఆయనను కూడా పట్టి చంపి ఆయిల్ దెబ్బలనే ఒక దుర్బుద్ధి. కరేబియన్ అంతర్జాతీయ జిల్లాలో ఉన్న పడవను ఆపేందుకు ప్రాణాలతో దాంట్లో ఉన్న వారిని పట్టుకునే పరిస్థితులు, ఇరాక్ ఆయిల్ మనం యుద్ధం చేసి సద్దాం హుసేన్ చంపినట్లు ఇక్కడ కూడా ఇంకోటి చేయాలని ప్రాణాలతో దానిలో ఉన్న వారిని పట్టుకునే లొంగిపోతేనేమో క్షమాభిక్ష, లొంగకపోతే చంపడం. ప్రాణాలతో దాంట్లో ఉన్న వారిని పట్టుకునేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నేరుగా కాల్పులు జరిపి చంపివేయడం ద్వారా తాను తలుచుకుంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరైనా మట్టు పెడతామని బెదిరింపు సందేశాన్ని ఆ ప్రాంత దేశాలకు పంపినట్లయింది. తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదాంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదాంతానికి ఒకరోజు ముందు మధురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెప్తున్నారని, వారు వెనుజులా చమురు, గ్యాస్ ఉచితంగా దోచుకునేందుకు వస్తున్నారని, అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్తో యుద్ధాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964 వియత్నాంపై దాడికి టోకింగ్ గల్ఫ్ కల్పిత ఉదాంతాన్ని, 2003 ఇరాక్ మారణాయుధాల గుట్టుల గురించి ప్రచారం చేశారని అన్నాడు. మోనికా లెవెన్స్తో అక్రమ సంబంధం ఉదాంతం నుంచి అమెరికన్లు పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ సుడాన్ మీద దాడి చేయించాడని, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి కుంభకోణంలో జెఫ్రీ ఎప్స్టైన్ పేలుళ్లపై కూరుకుపోయాడని అన్నాడు. 1964లో వియత్నాంపై, అదేవిధంగా 2003లో సూడాన్ పైన వివిధ కారణాలు నెపాలు ఆయా దేశాల మీద పెడుతూ ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకంటే వియత్నాం అనేది దీంట్లో సపరేట్ అన్నట్టు. ఈ వియత్నాం అనేది అసలు కేసరి అమెరికన్ సామ్రాజ్యవాదులకి. అంటే ఆసియాఖండంలో చైనాలో జనచైనాలో మావో నాయకత్వంలో విప్లవం తీసుకొచ్చి ఇది రష్యా కుప్పగూలిపోయే ప్రయత్నంలో కనిపిస్తున్నది. ఎందుకంటే గోర్బచేవ్కు ముందు క్రుష్చెవ్ అధికారంకి వచ్చిన తర్వాత, అంటే స్టాలిన్ చనిపోయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత, క్రుష్చెవ్ అధికారంకి వచ్చిన తర్వాత గోర్బచేవ్ వరకు అమెరికన్ సామ్రాజ్యవాదులు సిఐఏ చాలా తెలివిగలరు, పెట్టుబడిదారి, చాలా తెలివంతుడు అని మార్క్స్ మానవుడు అన్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే రష్యా కూలిపోయే విషయం వాళ్ళకి తెలుసు. దానికి ఆల్టర్నేటివ్ మిగిలేది ఏంది? చైనా. ఇప్పుడు మొగడై ఉన్నాడు కదా, ఈ చైనాను కూడా కూల్చేయాలా. కానీ చైనా మనకు ఏకమేకైంది కనుక ఆసియాఖండంలో ఇంకొక వియత్నాం అనే దగ్గర హోచిమిన్ తోటి విప్లవం వచ్చింది కనుక ఆ విప్లవాన్ని మొత్తం మొగ్గలనే తుంచివేయాలని టన్నుల కొద్దీ బాంబుల వర్షం కురిపించి దశాబ్దాలుగా కురిపించి అమెరికన్ సామ్రాజ్యవాదే నాకు ఇప్పుడు బెదిరిస్తాడు. ఇక్కడ ఏమని బెదిరిస్తుండో,
ఇప్పుడు ఇక్కడ ఏమని బెదిరిస్తుండో అమెరికన్ సామ్రాజ్యవాది ట్రంప్ ఇప్పుడు ఏమని బెదిరిస్తుండ అక్కడ 11 మంది ఉన్న బోటును ఎట్లయితే ఇదేసి వెనుజులాని బెదిరిస్తున్నాడు. గల్ఫ్ దేశాలలో పెట్రోలు దొబ్బడానికి ఏవి ఇట్లా ఇరాన్ తోటి, రష్యా తోటి, చైనా తోటి సత్సంబంధాలు పెట్టుకున్నప్పుడు, ఇది గాజా మీద దాడులకు ముందు పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా బిడ్డ రష్యా, బిడ్డ చైనా, మా గల్ఫ్ నేను ఆశపడి మేము దొబ్బుకుంటున్న గల్ఫ్లో కూడా సఖ్యత చేసుకుంటున్నావా అని బెదిరించడానికి చిన్న 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 కంట్లో నులుసంతా పాలస్తీన్ మీద యుద్ధం చేయడానికి కారణం అదే. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అరబ్బులంతా నా కాళ్ళ కింద నలిగి నుజ్జు కావాలా, మీ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ మొత్తం పీల్చి పిప్పి చేస్తా కవాడదారని అక్కడ అరబ్బు దేశాలని బెదిరించడానికి అరబ్బు ప్రాంతమైన ఇస్లామిక్ ప్రాంతమైన పాలస్తీన్ గాజాని ఈరోజు 80% మొత్తం నుజ్జు చేయడానికి కారణం అది. ప్రపంచవ్యాప్తంగా వాడి ఆయుధాలు అమ్మడానికి, మా ఆయుధం ఏ రీతిలో ప్రభావం చూపెడుతుందో చూడని ప్రాక్టికల్గా చూపెట్టడానికి గాజా మీద యుద్ధం ఇంత తీవ్రతరమైన దుర్మార్గంగా పాల్పడుతున్న వీడు ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాది వెనుజులాని బెదిరించడానికి ఇదేనా? రెండో ప్రపంచ యుద్ధం మొత్తం ముగిసిపోయిన తర్వాత నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా స్టాలిన్ నీతో నేను చెలిమి ఉండి హిట్లర్ని కొట్టే విషయంలో నీతో స్నేహం చేసి ఉండొచ్చు కానీ రేపు నువ్వే నాకు ఏకమేకైతో నేను నా దేశం ప్రపంచం మొత్తం విస్తరించడానికి, అమెరికన్ సామ్రాజ్యవాదం విస్తరించడానికి, ఆయుధాలు అమ్ముకోవడానికి నాకు అడ్డుపడతావు గనక నా దగ్గర మామూలు ఆయుధాలు లేవని హిరోషి మీద, నాగసాకి మీద ఆ రోజు 1945లో ఆగస్టు 6వ తారీఖున, ఆగస్టు 28వ తారీఖున బాంబులేసి క్షణాల మీద లక్షల మందిని చంపించి బెదిరించినట్లే ఇప్పుడక్కనే బెదిరిస్తుంది ట్రంప్ అన్నట్టు. ఈ ట్రంప్ అనే యుద్ధోన్మాది అప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ భూగోళంలో అణు విస్ఫోటం జరిగిన తర్వాత అంత పెద్ద విస్ఫోటం జరగలేదు. కానీ ఈరోజు 33 దేశాల్లో మానవుల్ని మొత్తం నరమేధం సృష్టిస్తూ ఈ శతాబ్దాలని గాజాలో జరుగుతున్న మానవ హననం, నరబలి అంత పెద్దది ఈ శతాబ్దంలో జరగకపోగా ఇప్పుడు కూడా అదే 3,20,00,000 మందిని కూడా అట్లనే విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుండ్రు. తన ప్రత్యర్థులైన ఇరాన్, లెబనాన్, హూతీ, హిజ్బుల్లా, హమాస్ అగ్రనేతలు ఒక పథకం ప్రకారం మట్టు పెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్ తాజాగా ఎమస్ ప్రధాని మంత్రులను హతమార్చడాన్ని చూసాము. ఈ దుర్మార్గాలన్నిటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ప్రకారం ఇప్పుడు జాగ్రత్తలు అమలు చేసే విధానాలు కారణం. ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసే దాడిలో లక్షలాది మంది జనాలు, చిన్నపిల్లలు చనిపోగా చాలామంది నిరాశ్రయాలు, చాలామంది కాలో చేయబోయి రకరకాల వికలాంగుల భయంకరంగా ఎందుకంటే వాళ్ళ మీద బాంబుల వర్షం కుడుతూ ఉన్నది, మరపిరంగులు మోగుతున్నాయి, లోపల కాలి నడుకుతుంటే సైన్యం వచ్చి తెగబడి కాల్ చేస్తుంది. ఈ తట్టుకోలేక ఉరుకుతుంటే వాళ్ళని చంపేస్తాండ్రు, గుడార్లను చంపేస్తుండ్రు, హాస్పిటల్ పనిచేస్తాండ్రు, బాంబులు వేస్తాండ్రు. వాళ్ళు బయటికి ఇతర దేశాలకు పరారా ఇద్దామంటే పరారు కాకుండా కంచెనేసి చంపేస్తుండ్రు. అన్నం ఎవరైనా ఐక్యరాజ్య సమితి లాంటి ఇతరులు ఎవరైనా మానవతావాదులు ఎవరైనా ఆహార పదార్థాలు తవి పడనీయకుండా చంపిస్తుండ్రు. చాలా దుర్మంగా ఏమైన రీతిలో అమెరికన్ సామ్రాజ్యవాదులు దాడులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పారిశుద్ధాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే ప్రతి సంవత్సరం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలాగా మారిన పూర్వరంగంలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తుంది. దాని లక్ష్యంగా మధుర ఉన్నాడనే వేరే చెప్పనవసరం లేదు. అమెరికా గద్దెపై ఎవరన్నా అదే చేస్తారు. రెండోసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలకు మాదక ద్రవ్యాలు మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనుజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకునేందుకు మిలిటరీకి అధికారం ఇస్తూ రహస్య ఉత్తర్వులు ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. వెనుజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించి ట్రంప్కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకుతున్న మాదక ద్రవ్యాలు వీటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలని
ఒక అంచనా. ఆడు బొంద ఏం అంచనా? అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750 బిలియన్ డాలర్ల మేరకు మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటాయి. ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలలో 600 బిలియన్ డాలర్లు, చమురు లావాదేవీలు 400 బిలియన్ డాలర్లు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పొచ్చు. మరో మాటలు చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగిస్తున్న వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయన ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువ సరఫరా చేస్తున్నది అమెరికా. అమెరికా అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమ లావాదేవీలు అమెరికాలోని బడా బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లోని అమెరికన్ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా? తన విధానాలు కార్పొరేట్లో దోపిడీకి ప్రశ్నించకుండా యువతను మత్తులు ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉన్నదని స్పష్టం. ఐక్యరాజ్య సమితి 2025 ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదికలో వనిజల గురించి చెప్పిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది. అయితే 2025లో కూడా ప్రపంచ సంస్థ ఏం చేసిందంటే వెంజులాలో ఎలాంటి మాదక ద్రవ్యాల సాగు కానీ రవాణా కానీ ఎలాంటి చిన్న చిన్న కంపెనీలు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి కేవలం అమెరికా ఆరోపణలుగా ప్రపంచ వాస్తవం. ఇప్పుడు మీరు అన్నది వాస్తవం అయ్యా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎదుటివానికి ఒక ఏళ్ళు చూపెడుతున్నప్పుడు 3 ఏళ్ళు నీకు కనిపిస్తాయట. అరే వర్జీనియా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వాడొచ్చు, డ్రగ్స్ వాడొచ్చు అన్నది చట్టమే చేసింది. అక్కడ చట్టం చేసింది అమెరికాలో ఒక రాష్ట్రంలో. 50 రాష్ట్రాల్లో అమెరికా ఒక చట్టం చేసింది. ఇప్పుడు వెనుజులాలో ఒక 26 రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రం అంతా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న రాష్ట్రాలు 26 రాష్ట్రాలు ఉన్నాయి. 26 రాష్ట్రాల్లో ఎక్కడ నీకు అక్కడ సాగు పంట చేయడానికి భౌతికంగా నీకు పరిస్థితి లేదు. అంతకుముందు అక్కడ కాఫీ కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ, స్టీల్ కానీ, కోకారాయి కానీ ఇది ఉత్పత్తి చేసేది అక్కడ. అయితే ఎప్పుడైతే పెట్రోలు, సహజ నిక్షేపాలు అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని రీతులు అన్నాడు. తర్వాత అడుగడుగున అసలు ఈ ప్రపంచంలో అతి పెద్ద దేశాలలో అదొకటి, టాప్ 10లలో 6వది. ఈ ప్రపంచంలో వైవిధ్య భరితమైన వైవిధ్య భరితమైన ప్రపంచంలో 7వ దేశం అది. ఏంజిల్ అనే పర్వతం ఉన్నది, ఆండిసా పర్వతం దగ్గర. ఆ జలపాతం ప్రపంచంలో అతిపెద్దది అక్కడ ఉన్నది. అడవులు కూడా ఎంత పుష్కలంగా ఉంటుందంటే, అయితే ఈ పెట్రోల్ కోసం ఇతర సహజ వాయువుల కోసం అడవులను అక్కడ విధ్వంసం చేస్తున్న స్థితి అక్కడ అసలు వాస్తవంగా అయితే నీకు అక్కడ పంట పండించడానికి అవకాశం లేదు. అసలు ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు అమెరికా నెంబర్ వన్ అండి. కనుక కరేబియన్ ప్రాంతాల్లో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్ జరుగుతున్న బ్రిక్స్ సదస్సు కూడా అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు కూడా ఒక కారణం చెప్పవచ్చు. ఇది చైనాలోని టియాన్జిన్లో జరిగిన చారిత్రాత్మక సంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జిన్పింగ్, నరేంద్ర మోడీ, పుతిన్ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకు పుట్టించింది. వెంటనే గుక్కదిప్పుకోలేకపోయిన ట్రంప్ 4 రోజుల తర్వాత భారత్ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్ సమావేశాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. వెనుజులా పేరుతో కరేబియన్ సముద్రంలో ఉద్రిక్తతలు దారితీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సదస్సును బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసెల్వా ప్రారంభించాడు. కరేబియన్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నావలు ఉద్రిక్తకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనుజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ను సంతుష్టీకరించేందుకు బ్రిక్స్ సమావేశానికి దుమ్మగొట్టిన ప్రధాని నరేంద్ర మోడీ. చూడండి మనోడి నీతి. నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రి జైశంకర్ను పంపాడు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత పెరగాలని పిలుపునిచ్చాడు. ఇంతకుముందు మనం అన్నామండి, ఏమనంటే ఎప్పుడైతే అరబ్ దేశాలు, దుబాయ్ కానీ, ఎమిరేట్స్ కంట్రీస్ కానీ, ఇరాన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ ఎప్పుడైతే సమావేశానికి పూనుకొని మాట్లాడినరో అప్పుడే గుండెల్లో రైలు పరిగెత్తే అప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు వెంటనే పాలస్తీన్ మీద దాడి చేసింది. ఇప్పుడు కూడా సేమ్ అంతే. బ్రిక్స్కి మనం అనుకున్నాం కదా, ప్రపంచంలో 60% ఆర్థిక వాణిజ్య వ్యవహారాల్లో కానీ, జనాభా రీత్యా కానీ డాలర్కి వ్యతిరేకంగా యూరో వాళ్ళు, అంటే యూరోప్ కంట్రీస్లో యూరో మారక ద్రవ్యం, మనం రూపాయి ఎట్లా అంటామో అది యూరో అంటాం.
ఈ బ్రిక్స్ కూడా అటు చైనా 150 కోట్ల మంది చైనా ప్రజానీకం అక్కడ అక్కడ యూనియన్ వారిది కానీ మనం 150 కోట్ల మంది మనము రూపాయి కానీ ఇవన్నీ దానికి ప్రత్యామ్నాయం అవుతుందని భయంతో ఈరోజు ప్రపంచాన్ని మొత్తం దోచుకొని తినడానికి దాచుకొని మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదులు భూగోళాన్ని సర్వనాశనం చేయడానికి భారతదేశాన్ని ఒక పాచగా పెట్టుకున్నది. కానీ మనోడు అటు ఇటు కాకుండా ఒక అడుగు అటువైపు ఉంటాడు, ఒక ఇటువైపు ఉంటాడు. ఎవరు? మన డాడీ మోడీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు చైనాలో నేచురల్ ఎర్త్ మనం అనుకున్నాం, బుల్లెట్ దగ్గర మొదలు పెడితే రాకెట్ వరకు తయారు చేయాలంటే న్యాచురల్ ఎర్త్ అనే ఒక మట్టి ఉంటుంది. ఆ మట్టి ఈ ప్రపంచంలో భూగోళం మీద 70% చైనాలో దొరుకుద్ది, తర్వాత ఉక్రెయిన్లో దొరుకుద్ది, తర్వాత బ్రెజిల్లో దొరుకుద్ది. ఉక్రెయిన్లో యుద్ధంలో చితికిపోయి ఉన్నది కనుక చైనా ఇవ్వదు కనుక చైనా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది కనుక బ్రెజిల్ కూడా దొబ్బకపోదాం అనుకొని అక్కడ ఎట్లనే చేస్తే వాడి అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ వామపక్ష ప్రభుత్వాలు లూలా ఓడించి అక్కడ ఆయన ఇప్పుడు బ్రిక్స్ సమావేశాల్లో వాడికి వ్యతిరేకంగా ఉన్న ఎర్రజెండా బిడ్డ ఎప్పుడైతే ఓపెన్ చేసిండో వీడికి మండింది ట్రంప్కు మండే ఇప్పుడు యుద్ధం చేయడానికి సన్నద్ధం అవడానికి కారణం ఇదండి. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమణ రవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకి యుద్ధం సన్నాహాలు మాదిరి కరేబియన్ సముద్రం అమెరికా యుద్ధ నావలను దించింది. వాటిలో 4,500,000 మంది మెరైన్లు నావికులను మోసుకువెళ్లి నౌక నియంత్రిత క్షిపణులను ప్రయోగించి 3 డెస్ట్రాయర్లు, ఇతర నౌకలు, మరో చోట 10 యుద్ధ విమానాలున్నాయి. ఇది వెనుజులాను బెదిరించేందుకు దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కడ అమెరికా ప్రత్యక్ష దాడిలో పాల్గొన్న ఉదాంతాలు ఇతర దేశాలతో దాడులు చేయించడం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్ధి పొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఈ ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికోలస్ మరో ప్రభుత్వాన్ని అమెరికా ఇతర తాము బలపరిచిన ప్రత్యక్ష అభ్యర్థి గోన్జాలెజ్కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకున్నది. అమెరికా కనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నామని మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మధుర హెచ్చరించాడు. దాదాపు 25,000 మంది సైనికులు కొలంబియా సరిహద్దులకు చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు సముద్ర తీరం తరలించడమే కాక దేశవ్యాప్తంగా డ్రోన్లు ఎగురవేయడంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌక దళ పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రతిఘటించారు. ప్రస్తుతం మిలిటరీలో 1,23,000 మంది సైనికులు ఉన్నారు. వీరు కాక మరో 2,20,000 మంది ప్రజా సాయుధులు ఉన్నట్లు మధుర ప్రకటించారు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలు ముందుకు తేవటంలో పాటు పరిసర దేశాల్లో మద్దతు పొందేందుకు వెనుజులా నాయకత్వం పూనుకుంది. గతంలో మిత్ర దేశంగా ఉన్న సమయంలో వెనుజులాకు అమెరికా 4వ తరం F-16 యుద్ధ విమానాలు సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరేబియన్ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చెక్కలు కొట్టించారు. నియంత్రణ పాలన కాలంలో చమురు నిల్వలపై కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనుజులా ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అమెరికా యుద్ధ విమానాలు అందజేసింది. అయితే అనూహ్యంగా చావేజ్ రంగంలోకి రావడంతో వెనుజులా బద్ధశత్రుగా మారింది. చావేజ్ అధికారానికి వచ్చిన తర్వాత చైనా రష్యాలతో మిలిటరీ సంబంధాలు పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలను ప్రతిగా F-16 యుద్ధ విమానాలు ఇరాన్కు విక్రయిస్తామని చావేజ్ అమెరికన్లకు హెచ్చరించాడు. 2013 నికోలస్ మధురో అధికారం కొనసాగుతూ చావేజ్ బాటను అనుసరిస్తుంటాడు. కరేబియన్ సముద్రంలో అమెరికా మోహరించిన 4,500,000 మందితో వెనుజులా స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. అమెరికా దాడులు గురైన తర్వాత ఇతర దేశాలకు భిన్నంగా ప్రజా సాయుధులను కూడా వెనుజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు లాటిన్ అమెరికా దేశాలు ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండించాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవడమే గాక వెనుజులాలో చమురు వెలికితీత చేసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మధురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనుజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలగం మధురకు మద్దతు ఇస్తున్న జనం ఇరుగు పొరుగు దేశాల సంఘీభావం మాత్రమే. ఇక్కడ మనం చెప్పాల్సుకున్న ఒక విషయం ఏందండి, చావేజ్ అని అంటేనే వామపక్ష ఎర్రజెండా బిడ్డ. ఇప్పుడు మధుర ఎవరైతున్నారో ఈయన ఉండకముందు ఆయన చనిపోయాడు. ఆయన ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లనే అమెరికన్ సామ్రాజ్యవాదులు యుద్ధానికి సన్నద్ధమై ఆ దేశంలో మొత్తం వాడికి అనుకూలంగా లేకపోతే టెర్రరిజాన్ని లేపుతాడు, ఆయుధాలు పంపుతాడు, విధ్వంసం సృష్టిస్తాడు, అవసరమైతే అంతర్యుద్ధాలు పాల్గొంటాడు. వాడికి అవసరం ఉన్నాడైతేనేమో దేశభక్తుడు అంటాడు, అవసరం లేకపోతే టెర్రరిస్ట్ అంటాడు, అట్లా చంపి పడేస్తూ ఉంటాడు.
అట్లా చేసే ప్రయత్నం ఉన్నప్పుడు అప్పుడు రష్యా చైనా ఒక ఊపితే తోక ముడుచుకొని వెనకపోయాడు. ఇప్పుడు చిన్న దేశమే కానీ చిన్న దేశం అని ఎప్పుడు అనుకోకూడదు. చైనాలో కూడా విప్లవం వచ్చిన తర్వాత వియత్నాంలో కూడా విప్లవం వస్తే వియత్నాన్ని కూడా మొత్తం నలిసి ముద్ద చేద్దామని మొత్తం ముద్దలు చేసినప్పుడు కూడా దిక్కు దివానే లేకుండా దొక్కితే తన్నుడు, దాంతో కొట్టుకుంటా పోతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ముక్కు ముఖం పగిలి ఓటమి చవి చూసిన చారిత్రక ఘట్టనలు ఉన్నాయి. కమ్యూనిస్టుల దెబ్బ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు విస్తరించకుండా, కమ్యూనిజం రాకుండా వాడి పెట్టుబడిదారి సామ్రాజ్య దోపిడిని దొబ్బడానికి అక్కడ 1000 లక్షల కోట్ల చమురు సంపద ఉందండి. 1000 లక్షల కోట్ల చమురు సంపద ఉంది. వాడు 36 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాడు. అప్పును పూడ్చుకోవడానికి ఈ మంది కొంప దొబ్బడానికి, మంది ఇళ్ళ మీద పడ్డానికి, మంది దేశం మీద పడ్డానికి వీడు ట్రంప్ గాడు చేస్తున్న దొంగ, బందిపడు దొంగ, బట్టబాజు దొంగ లెక్కలు ఇవన్నీ రౌడీలాగా ఇది చేస్తుండ్రు. అయితే ప్రపంచం మొత్తం ఊరుకుంటుందా? ఆ రోజు చైనా, ఆ రోజు రష్యా ఎట్లయితే అడ్డుపడ్డారో ఈ రోజు బ్రిక్స్తో సహా ఈరోజు మన మోడీ డాడీ బోలే ఆయన ఎక్కడ రాజుపడాలో ఎక్కడ రాజుపడకూడదు అంతా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. శివశంకర్ను పంపించిండు. అయినా ప్రపంచం మొత్తం ఊరుకోదు. యుద్ధం వద్దు, శాంతే ముద్దనే రీతిలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ మధ్యలో చైనా కానీ రష్యా కానీ మిగతా ప్రజాస్వామిక దేశాలతోటి ఒక జట్టు కట్టి ఇటీవల మీటింగ్లు పెట్టారు కదా అంతర్జాతీయంగా. అవును. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా ఇరాన్ మీద యుద్ధంలో భాగంగా ఇది అమెరికా పాల్గొన్నది. అవును. నేడు వెంజుల మీద ప్రత్యక్షంగా దాడులు జరిగితే చైనా రష్యా ఏమి చేయగలుగుతుంది? ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే మొన్న హెచ్చరిక చేసిండ్రు. ఇప్పుడు నిన్న కూడా చైనాలో వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఇరాన్ మీద జరిగింది అమానుషమైన చర్య అన్న దాంట్లో భారతదేశం అంతకుముందు ఇరాన్ మీద ప్రత్యక్షంగా బాంబుల దాడి చేస్తుంటే మన నరేంద్ర మోడీ మాట కూడా మాట్లాడలే. భయపడ్డాడు, అమెరికన్ సామ్రాజ్యవాదానికి భయపడ్డాడు. అక్కడ సంతకం పెట్టాల్సి వచ్చింది. ఇరాన్ మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా, గాజాలో స్వాతంత్రం రావాలని, పాలస్తీనాకు స్వాతంత్రం రావాలని భారతదేశం ఇంతకుముందు అయితే ఐక్యరాజ్య సమితిలో కానీ ఆలిన విధానంలో కానీ ఏ మాటకైతే కట్టుబడిందో ఆ మాట కట్టుబడి ఉంటేనే మన భారత ప్రధానమంత్రి మోడీ సంతకం చేసిన ఒక గొప్ప శుభ పరిణామం. సరే, అటు ఇటు ఊగిసలాట ఉన్నప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న తీవ్రమైన స్పీడ్ మార్పులు జరుగుతున్న శుభ సందర్భంలో ఆ మార్పు రావడం ఖాయం అయిపోయింది. ఏదేమైనా చూడండి, ట్రంప్ కంపు ఈరోజు రేపు నువ్వు వస్తే కంపు అయిపోతుంది. బన్నీ ఛీ అని పడేస్తారు. నీ అమెరికన్ టవర్లు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ టవర్లు నిన్ను కాపాడలేవు. నిన్ను మించినోడు హిట్లర్ భూగోళాన్ని ఫుట్బాల్ ఆడుతూ కమ్యూనిజం లేకుండా చేస్తానన్నాడు. కమ్యూనిస్టులు స్టాలిన్ రెడ్ ఆర్మీ ఎర్ర సైన్యం తిరగబడి ఉరికిచ్చి కొడితే నీకంటే బలవంతుడు మిస్టర్ ట్రంప్, హిట్లర్ నీకంటే బలవంతుడు. కుక్క చావుడు చచ్చిండు గత్యంతరంలో, ముఖం లేకుండా తుపాకీతో ఆ రోజే పెళ్లి చేసుకున్న కొత్త పిల్లం ఇద్దరు కలిసి చచ్చిండు. కబడ్దార్ అట్లా నువ్వు అనుకుంటున్నావు నువ్వు చైనాని అడ్డు కట్టగడతావు. నేను వెనుజులలో కూడా ఈరోజు మధుర కూడా వామపక్షవాది, ఎర్ర జెండా బిడ్డ, అక్కడ 100కి 100 రూపాయలు మార్క్సిస్టు పరిపాలన తీరుతెన్నులు ఉంటాయని మేము అనం. ఎందుకంటే వామపక్ష ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఆయనే అక్కడ రానికుండా కమ్యూనిజం రావాలి కదా. నీ వల్ల కాదు. చరిత్ర చాలా మందిని చూసింది, చాలా యుద్ధాలను చూసింది. ఇంకో విషయం ఏంటంటే ఇట్లనే ఇప్పుడు అక్కడ వాళ్ళతోనే ఏదో అందరిలో కలిసి ఇది చేస్తుండే. కానీ భారతదేశంలో కూడా కమ్యూనిస్టులను ఎదగనేయకుండా నక్సలైట్ల పేరు మీద కర్రెగుట్టలో నువ్వు చంపి, కర్రెగుట్టలో నువ్వు వందల మందిని చంపేసి వాడు అమెరికన్ సామ్రాజ్యవాది. ఈ ప్రపంచంలో 16 టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటే వామపక్ష టెర్రరిస్టు నక్సలైట్స్ అన్నాడు ఏంటి? ఇక్కడ చట్టం ఉంది, కోర్టు ఉన్నది, వాళ్ళు పట్టుకోవాల, చంపే అధికారానికి లేదు. టాడా చట్టం ఉన్నది, ఇస్మా ఏదేదో ఉన్నాయి, ఇవన్నీ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలా. రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు
శాంతి చర్చలు చేసిండు, ఏదో ఒకటి చేయాలా. ఇవన్నీ చేయకుండా 2026 లోపు మేము నక్సలైట్లను ఖతం చేస్తాం, ఇక్కడేమో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎర్ర జెండా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరరాయ సారథ్యంలో ఇక్కడ బొందబెట్టి భూస్థాపితం చేసిన నైజాం ప్రభుత్వాన్ని దాన్ని తీసేసి హిందూ ముస్లిం ఘర్షణ పేరట మీరు కమ్యూనిస్టుల ఆచూకీ లేకుండా చేయాలనే మాట, అది అమెరికన్ సామ్రాజ్యవాదైనా భారతదేశంలో వాళ్ళ ఏజెంట్, కొంత ఏజెంట్ అయినా ఇక్కడ పెట్టుబడిదారి సమాజానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా మీ వల్ల కాదు. ప్రజలారా, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి సంబంధించిన వాస్తవిక ఘటనలు మన తాతలు మన తండ్రులు మన ప్రాంతం ఇదంతా పోరాడిన ప్రాంతం. ఈ 10వ తారీఖు నుండి వారం రోజులు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతున్నాయి. మీరంతా చరిత్రను అధ్యయనం చేసి భారతదేశంలో మతోన్మాదాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా శాంతిని కాంక్షిస్తూ శాంతి దూతలమై మనం యుద్ధానికి వ్యతిరేకంగా, మతోన్మాదకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇదండి ఆలేటాటం వల్ల RTV నుండి మార్క్సిస్ట్ పొలిటికల్ అనాలిస్ట్ నాకు సహకరించిన మా మిత్రులు కృష్ణకుమార్ అడ్వకేటు జర్నలిస్ట్ నాయకులకి వీరికి కూడా ఆలేటి ఆటం వల్ల RTV నుండి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.